హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎస్ఆర్కే ఫార్మర్ శివ. ఈరోజు అయితే నేను మన షెడ్ దగ్గర ఉన్నా, మన పొలం దగ్గర. ఇది మన షెడ్ అండి. నా బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, అది నా షెడ్. ఇక్కడ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఇది మా పొలం. ఇది నేను ఈ షెడ్ నిర్మాణం వచ్చేసి నేను 2023లో స్టార్ట్ చేసినాను. కానీ కొంచెం ఆర్థిక స్తోమత సరిపోక దీన్ని మధ్యనే స్టాప్ చేసినానండి. నేను చూద్దాం, కొద్ది పిల్లలు చిన్న ఉన్నారు, ఒక 4-5 ఇయర్స్ వేరే వర్క్ చూసుకొని ఏదో అమౌంట్ అంత ఇంత వచ్చిన తర్వాత ఫీల్డ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ నేను ఇటీవల ఒక రంగం దాంట్లో జాయిన్ అయ్యింటి. ఒక 1.5 ఇయర్ దాంట్లో వర్క్ చేస్తుంటే, కానీ దాంట్లో మన టాలెంట్ని ఎవరు గుర్తించరు. ఇంకొకటి ప్లస్ మనల్ని తొక్కుతారు అనమాట, ఎదగనేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎదుటి వారితో ఎందుకు లేదా చర్చ అనుకొని నేను నష్టమైన లాభమైన మన ఫీల్డ్లోకి దిగుదామని నేను నిర్ణయించుకున్నా. దీన్ని మీరందరూ నాకు అందరు సపోర్ట్ చేయాలి. మన ఫామ్లో అయితే అనుకున్నాను, నా వీడియోలో మీకు పంపిస్తుంటా. నా వీడియోలో ప్రతిదీ నా ఫార్మింగ్ ఎందుకోసం పెడుతున్నా, దీనిలో వచ్చేసి ఏ విధమైన ఉంటాయనేది కూడా మీకు అందరికీ నా వీడియోలో అప్లోడ్ చేస్తుంటానండి. మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకొకటి, ఏ రంగమైనా మీకు నా మనసుకు నచ్చిన ఫీల్డ్లో ఉండండి. ఇప్పుడు మనసుకు ప్రశాంతత లేని చోట అది ఎంత అమౌంట్ వచ్చినా, ఎంత శాలరీ వచ్చినా మనకు వ్యర్థమండి. ఎందుకంటే ఉన్నది ఒకటి లైఫ్. దీన్ని మనకు నచ్చినట్టు మనం మలుచుకోవాలని నేను ఆశిస్తున్నాను. నేనైతే నా ఆలోచనతోనే ఈ ఫీల్డ్ ఫార్మింగ్ చేద్దామని డిసైడ్ అయినా. ఇది నా ఫార్మింగ్ మొత్తము అంటే నాటుకోలేదు, కానీ ఏదో ఒకటి అనుకున్నా. మొత్తానికైతే నేను ఫార్మింగ్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే నాకు నచ్చిన రంగంలో నేను దిగాలి. ఎందుకంటే ఇన్ని రోజులు అమౌంట్ సెట్ చేసుకుందాం అనుకున్నా, కానీ మనల్ని ఎవరైతే రానియరు. ఎందుకంటే మన టాలెంట్ ఎవరు తొక్కేస్తారు అనమాట. ఎందుకు వాళ్ళతో మనం వాదియడం దానికన్నా కాము ఉండి మన వర్క్ మనం చేసుకునేది బెటర్ అనిపిస్తుంది. నేను నా ఫీల్డ్ ఎంచుకున్నా. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆ దేవుడి నిర్ణయం. ఇది నేను ఎందుకంటే ఫామ్ స్టార్ట్ చేసి మరీ స్టాప్ చేసిన. ఎందుకంటే చెప్పాను కదా ఇందాక, ఆర్థిక ఇబ్బందుల వల్లనే నేను స్టాప్ చేసిన. కానీ ఇంకో విషయం అయితే